అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 669వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయాన్ని మనం చర్చించుకుంటూ వస్తున్నామండి. అందులో మరొక అంశాన్ని మనం చర్చించుకుందాము. భగవంతుని దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమండి. మన దృష్టి వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ భగవంతుని దృష్టిలో ప్రతి మానవాత్మ ఒకే విధమైనటువంటి ప్రేమ ఉంటుందండి భగవంతుడికి. అర్థమైందండి? మనం అంటే దైహికంగా ఉంటాం కాబట్టి భగవంతుడికి దేహం లేదు. ఆయన దేహధారులను చూడడు. దైహిక మన దైహికంగా ఉన్నటువంటి సంపద, అదే మన పదవులు, మన యొక్క పేరు ప్రతిష్టలు, ఇవేవి ఆయన చూడండి. ఆయన కేవలము ఆత్మని చూస్తాడు. ఆత్మ యొక్క రంగు సాత్వికమా, రాజసికమా, తామసికమా, ఇది మాత్రమే ఆయన గమనిస్తాడండి. అందుకని 9వ అధ్యాయంలో 29వ శ్లోకంలో ఈ విషయం స్పష్టం చేయడం జరిగింది. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మయితే తేషు చాప్యం అన్నాడు. ఇక్కడ 4 పంక్తుల్లో 2 పంక్తుల్లో ఒక సిద్ధాంతాన్ని ప్రకటించాడు. నాకు ఏ మానవాత్మపై ఎటువంటి ద్వేషము కానీ ప్రత్యేకమైన ప్రేమ కానీ నాకు ఉండదు. అర్థమైందండి? అర్థమైంది. సమూహం సర్వభూతేషు, సమానమైన మోహము అంటే ప్రేమ ప్రతి ఒక్కరి పట్ల ఉంటుంది. అర్థమైంది. నమే ద్వేష్యోస్తి నా ప్రియ. తర్వాత 3వ పంక్తి 4వ పంక్తిలో నేను ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తానని చెప్తున్నాడు. చూసారా? మొదటి పంక్తిలో 2వ పంక్తిలో ఈ విధంగా చెప్పి తర్వాత ఏమన్నారు? ఎవరైతే నన్ను వాస్తవికంగా తెలుసుకుంటారో, అంటే నా వాస్తవిక స్వరూపాన్ని గుర్తించి నన్ను ఆ విధంగా రాజయోగ ప్రక్రియ ద్వారా నాతో సంబంధాన్ని జోడించుకుంటారో వాళ్ళు నా మీద బలిహారం అవుతారు, నేను వాళ్ళ మీద బలిహారం అవుతాను. అక్కడ ఏ భజంతితు మాం అన్నాడు. ఏ భజంతితు మాం భక్త్యా, ఏ భక్తులైతే, ఏ అంటే ఎవరైతే, ఏ భక్తులైతే నన్ను ఆ విధంగా స్పష్టంగా నా యొక్క సత్యమైన, సంపూర్ణమైన, ఖచ్చితమైన పరిచయాన్ని పొంది నా మీద బలిహారం అవుతారో వారి మీద నేను బలిహారం. ఏ భజంతితు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం అన్నాడు. అందరూ సమానమే అన్న విషయాన్ని మనం ఎంత స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా మనం కలవలేకపోతున్నాం. ఎందుకు కలవలేకపోతున్నాము అంటే దేహభ్రాంతిలోకి రావడమే ముఖ్యమైన కారణం. అర్థమైందండి? దేహం అనగానే ఏమవుతుంది? కులము, మతము, జాతి, రంగు, రూపు, ఉన్నవాడు, లేనివాడు అంటే వర్ణము, వర్గము, లింగం అంటే స్త్రీ పురుష, భాష, నా భాష వాళ్ళు, నా ప్రాంతం వాళ్ళు, నా జాతి వాళ్ళు, నా దేశం వాళ్ళు, అంతా అమెరికా వాళ్ళంతా ఒక రకంగా ఉంటారు, ఇండియా వాళ్ళంతా ఒక రకంగా ఉంటారు, బంగ్లాదేశీలంతా ఏ దేశం వాళ్ళు మా దేశం అని కూడా గౌరవించుకుంటారు పరస్పరము. అర్థమైందండి? భాష ఇవన్నీ లేవండి, భగవంతుడి దృష్టిలో లేవు. ఈ ఒక సింపుల్ విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. దాని గురించి పరమాత్మ మళ్ళీ సృష్టి మీద అవతరించి మనకు చెప్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే అన్నమాచార్య కీర్తనలో కూడా ఇదే విషయాన్ని ప్రకటించడం జరిగిందండి. అర్థమైందండి? మనం ఏదో అనుకుంటాం అన్నమాచార్య అంటే ఇంకో డైరెక్షన్లో చెప్తాడేమో అనుకుంటాం. ఏమీ చెప్పడం లేదు. ఎవరు చెప్పినా కూడా ఒకటే విషయం చెప్తున్నాడు. భగవంతుడు ఒక్కడే, అందరూ మనం భగవంతుడి యొక్క సంతానము, పరస్పరము సోదరులము, ఆ సోదర భావంతో జీవించండి, చక్కగా జీవించండి. సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే అక్కడి నుంచే వచ్చిందనమాట. అదేవిధంగా 6వ అధ్యాయంలో 9వ శ్లోకం కూడా ఇదే విషయాన్ని ప్రకటిస్తుందండి. మనం గత ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నట్టున్నాం. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధు స్వపిచ పాపేషు సమబుద్ధిర్ విశిష్యతి అంటాడు. అక్కడ 9 రకాల మనుషులు చెప్తాడు. సుహృద్ అంటే
మంచి భావన కలిగినటువంటి వాళ్ళు, వెల్విషర్స్ అంటాం కదా, మిత్రులు. ఉదాసీన, ఇండిఫరెంట్గా ఉంటారు చూసారా, వాళ్ళ పట్ల కూడా మనం డిఫరెంట్గా ఉండకూడదు. వాళ్ళు ఇండిఫరెంట్గా ఉన్నా మనము ఆ ఆత్మిక ప్రేమని మనం కురిపించాలి వాళ్ళ మీద. అర్థమైందండి? సుహృన్ మిత్రార్ ఉదాసీన, మిత్ర అరి అన్నాడు. అరి అంటే శత్రువులు. శత్రువుల పట్ల కూడా మనకి ద్వేషభావం ఉండకూడదంట. మిత్రార్ ఉదాసీన, మధ్యస్థ, అటుగా ఇటుగా ఉంటాడనమాట. అర్థమైందండి? ఇటు సపోర్ట్ చేయడు, అటు సపోర్ట్ చేయడు, ఇండిపెండెంట్ గా ఉంటాడు, మధ్యస్థ. ద్వేష్య అంటే ఫలానా వ్యక్తిని ఖచ్చితంగా మనలో ద్వేషభావం ఉంటుంది. ఎందుకంటే అతడు మనకేదో అపకారం చేశాడు, మనకేదో నష్టం కలిగించాడు కాబట్టి ద్వేషభావం ఉంటుంది. అటువంటి వారి పట్ల కూడా సమానమైనటువంటి బుద్ధి ఉండాలంట. సమబుద్ధి అన్నాడు కదా. బంధుషు అంటే బంధువులు, బంధువుల పట్ల ఎట్లయినా ప్రేమ ఉంటుంది. అర్థమైందండి? సాధువులు అంటే ఈ సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు. అదే సాధువులు అంటే ఇంకో అర్థం ఏంటంటే సత్కర్మలు చేసేవాళ్ళు. సమాజంలో సాధువులు కాకపోయినప్పటికీ కూడా మంచి వాళ్ళు అంటూ ఒక వర్గం ఉంది. స్వాపీచ పాపేషు, పాప కర్మలు చేసి పాపాత్మలుగా సమాజము ముద్ర వేసినప్పటికీ కూడా మీరు వారి పట్ల కూడా సమాన భావం ఉండాలి. సుహృన్ మిత్రార్ ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధు స్వపిచ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఇప్పుడు చూడండి, అన్నమాచార్య కీర్తన ఎంత బాగా అర్థమవుతుంది మీకు. ఏమని చెప్పాడు అన్నమాచార్యుల కీర్తనలో? దేహదారులకెల్లా దేవుడొక్కడే. దేహదారులు అనేకులు ఉన్నారు, కానీ భగవంతుడు ఒక్కరే. మానవత్వపు ఏకత్వము, ఏకత్వాన్ని గుర్తించాలి. అందుకని భిన్నత్వంలో ఏకత్వం ఉంటాం. భిన్నత్వం అంటే ఏంటి? ఎవరి దైహికంగా ఎవరి పదవులు వేరు, ఎవరి ఉద్యోగం వేరు, ఎవరి కులం వేరు, మతం వేరు, ఇవన్నీ ఉండనివ్వండి, కానీ ఒక ఆత్మని మనకు కలుపుతుందన్నమాట. పరమాత్మ ప్రతి ఒక్కరిలో ఆత్మరూపంలో కూర్చొని ఉన్నాడు. ఈ కీర్తనలో అన్నమయ్య సృష్టిలోని సహజ సిద్ధాంతాలను ఉదాహరణగా చూపిస్తూ సమతాతత్వాన్ని, అర్థమైందండి? సమతాతత్వము, సమతత్వము, అర్థమైందండి? దీన్ని ప్రబోధించడం జరిగిందండి. ఒక్కసారి ఆ కీర్తనను వినండి. సకల జీవుల ప్రాణ సమయం ఒక్కటే కాదా, సకల జీవుల ప్రాణ సమయం ఒక్కటే కాదా, ప్రకటించి చూచితేను ప్రాణమొక్కటే, ప్రకటించి చూచితేను ప్రాణమొక్కటే, వికల దేహులకైనా విజ్ఞానులకైనా అర్థమైందండి? నకలంకమైనట్టి ఆత్మ ఒక్కటే, నకలంకమైనట్టి ఆత్మ ఒక్కటే. దీని అర్థం ఒక్కసారి అర్థం చేసుకోగలిగితే, లోకములోని సమస్త జీవుల ప్రాణము పోయే సమయము అంటే బ్రాకెట్లో మరణము అన్నాడు. ప్రాణం పోయే సమయంలో అందరూ ఒక్కటేనండి. ఎందుకు కోటీశ్వరుడు కూడా రూపాయి తీసుకుని వెళ్ళలేడు, ఏమీ లేని బికారి కూడా ఏమీ తీసుకుని వెళ్ళలేడు. ఆ మరణ సమయంలో ఇద్దరు ఒక్కటేనంట. లోకములోని సమస్త జీవుల ప్రాణము పోయే సమయము మరణము ఒకటే కదా. లోపల ఉండి నడిపించే ప్రాణశక్తి ఒకటే కదా. ఇప్పుడు బ్రతికున్న వాళ్ళలో ప్రాణశక్తి ఉంది, మీ ప్రాణశక్తి, నా ప్రాణశక్తి, అంటే ఆ చైతన్య శక్తి, ఆత్మశక్తి అదొకటే కదా. అంగవైకల్యం ఉన్నవాడైనా లేదా గొప్ప విజ్ఞాని అయినా, వికల దేహులకైనా విజ్ఞానులకైనా అన్నాడు చూసారా. అంగవైకల్యం ఉన్నవాడైనా లేదా గొప్ప విజ్ఞాని అయినా వారి దేహాలలో ఉన్న ఆ పవిత్రమైన ఆత్మ ఒక్కటే. వారి దేహాలలో ఉన్న ఆ పవిత్రమైన ఆత్మ ఒక్కటే. పవిత్రమైన అన్న పదం ఉంది చూసారా, అది అర్థం చేసుకోండి. ఆత్మశుద్ధం అన్నమాట. ఆత్మశుద్ధి. ఇప్పుడు మనం ఆత్మను కొల్లబెట్టుకున్నాం కాబట్టి ఆత్మశుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి తీసుకొని రావడమే ఆధ్యాత్మికత, ఆ జ్ఞానం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. అన్నమయ్య దృష్టిలో భగవంతుడు అంతటా ఉన్నాడండి. ప్రతి ఒక్కరిలో ఆత్మరూపంలో ఉన్నాడుగా. అదనమాట. ఇతడు కూడా ఇతడు క్షేత్రజ్ఞం చాపి మాం విద్య, క్షేత్రజ్ఞంలో ఉంటారంటాడు. మీరు క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మానుభవం చేసుకుంటే అప్పుడు పరమాత్మ స్మృతికి వస్తాడు. అర్థమైందండి? అందుకే ఆయన తన వేలాది కీర్తనలలో హరి సర్వవ్యాపి, అర్థమైందండి? అక్కడ హరి అన్నా పరమాత్మ అన్నా ఈశ్వరుడన్నా అంతా ఒకటే. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే అన్న విషయం బయటకు వచ్చింది కదా అని ఆయన సృష్టిలో మనుషులంతా సమానమేనని మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పటం జరిగింది. అర్థమైందండి? అందుకని ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఏ శాస్త్రంలో మనం పరిశీలించినా కూడా ఇదే విషయం వస్తుందండి. అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం కఠోపనిషత్తులో తదుపరి అంశంలోకి వెళదామండి. 1-3-7, 1-3-8. ముందుగా మంత్రాలను ఒకసారి పరిశీలిద్దాము.
1, 3, 7. ఎస్తు అవిజ్ఞానవాన్ అంటే యహతు అవిజ్ఞానవాన్ భవతి. అక్కడ 4 పదాలు ముఖ్యంగా గుర్తించండి. అవిజ్ఞానవాన్, అమనస్క, సదా అశుచి అన్నాడు. సదా అశుచి, ఎప్పుడు అపవిత్రమే. దేహభ్రాంతిలో అంతా మనసంతా కుళ్ళిపోయిందంటే పవిత్రం ఎలాగంటాం చెప్పండి. అందుకని అవిజ్ఞానవాన్ అమనస్క అశుచి సదా అశుచి నస తత్పదం ఆప్నోతి సంసారం చ అధిగచ్చతి. అటువంటి వాడు సంసారం అనేది, కర్మల లోకం అనేది ఎప్పుడు ద్వాపర యుగం నుంచి ప్రారంభమవుతుంది. ద్వాపర కలియుగాల్లోని వారి ప్రవేశం ఉంటుంది. కానీ సత్యత్రేతాయుగాల కర్మాతీత స్థితికి, సత్యత్రేతాయుగాల్లో అక్కడ ఎటువంటి కర్మలు చెయ్యమో మనం ఇక్కడ చేసినటువంటి పురుషార్థం యొక్క ఫలితాన్ని అక్కడ అనుభవం చేస్తాం. అందుకని సత్యత్రేతాయుగాల్లో అక్కడ అకర్మ అని అంటారు. అర్థమైందండి. వికర్మ సుకర్మ అనరు, మంచి కర్మ చెడు కర్మ అనరు. అక్కడ అకర్మ అంటే ఏంటి? ఆ కర్మ ఫలాన్ని, అంటే ఇక్కడ విత్తనం వేసాము, ఇక్కడ పంటను పండించాము, అక్కడ ఫలాలు కోసుకొని తింటాం అన్నమాట. అది విషయము. అదేవిధంగా ఇప్పుడు మనం ఒకసారి 1, 3, 8 చూడండి. అక్కడ అవిజ్ఞానవాన్ అన్నాడు. ఎస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్క, అక్కడ అమనస్క అన్నాడు. సదా శుచి, సదా శుచి, అక్కడ సదా అశుచి అన్నాడు. అర్థమైందండి. తర్వాత దానికి ఏం చెప్తున్నాడు? సహతు తత్పదం ఆప్నోతి, అక్కడ నా ఆప్నోతి అన్నాడు. చూసారా, పొందలేడు. తత్పదం అంటే హయ్యెస్ట్ పదవి. అది సత్యత్రేతాయుగాల్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి జన్మలు ఏవైతే ఉంటాయో అటువంటి పదం వాడు నా ఆప్నోతి ఇక్కడ పొందుతాడు. ఇక్కడ ఆప్నోతి అన్నాడు. యస్మాత్ భూయ న జాయతే, ఇక్కడ మళ్ళీ జనన మరణ అనేది, పుట్టుక గిట్టుక అంటే పుట్టడము చనిపోవడం అనేది ఉండదు. అక్కడ సత్యత్రేతాయుగాల్లో 100% అందరూ కూడా ఆత్మిక స్థితిలో ఆ విధంగా ఉంటారు. ఇప్పుడు మనం ఏం చర్చించుకున్నాం ఇప్పటి వరకు? విజ్ఞానవాన్ అవిజ్ఞానవాన్ చర్చించుకున్నాము. సమనస్క అమనస్క చర్చించుకున్నాము. శుచి అశుచి అనే దాంట్లో మన చర్చ నడుస్తోంది. అందులో శుచి అన్నది చర్చించుకున్నాము. ఇప్పుడు మనం ఏం చర్చించుకోవాలి? అశుచి చర్చించుకున్నాము. ఇప్పుడు శుచి చర్చించుకోవాలి. అశుచి అంటే అపవిత్రత, అది చర్చించుకున్నాము. ఇప్పుడు శుచి అనే దాన్ని మనం ఒక్కసారి ఏమిటి, భగవద్గీత ఏం చెప్తుంది, ఇతర భగవద్గీత శ్లోకాలు ఏం చెప్తున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. శుచి అంటే పవిత్రత. అర్థమైందండి. కఠోపనిషత్తు 1, 3, 8లో సదా శుచి అంటే ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలని చెప్తున్నాడు. సదా శుచి. ఈ విధంగా సదాశుచి అని ఎవరిని అంటారంటే, మనస్సులో, చాలా జాగ్రత్తగా వినండి, బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి, స్పష్టంగా అర్థమవుతుందండి. సదాశుచి ఎప్పుడు పవిత్రంగా ఉన్నవారు ఎవరు అని అంటే, వారి మనస్సులో రాగద్వేషాలు ఉండవు. రాగద్వేషాలే కాకుండా కామ క్రోధాలు, కుళ్ళు కుతంత్రాలు లేకుండా కేవలము దైవీ గుణాలు, దైవీ శక్తులతో, సత్వగుణముతో అంతఃకరణను పవిత్రము చేసుకునేవారు. చూసారా, వాళ్ళకి తెలియదు. అది ఏమంటారంటే వికారాల అవిద్య అంటారు. అక్కడ వికారాలంటే ఏమిటో కూడా తెలియదు. కామ క్రోధ లోభ మోహ అహంకారాలు. అందుకనే దేవీ దేవతల దగ్గర సర్వగుణ సంపన్నులు అంటారు. షోడశ కళా సంపూర్ణులు, మర్యాద పురుషోత్తములు, సంపూర్ణ నిర్వికారులు. తర్వాత ఏమన్నారు? అహింస పరమో ధర్మ అంటాడు భగవద్గీతలో. ఈ విధంగా దేవతల గురించి వర్ణన చేసిన దాంట్లో ఆ విధంగా వచ్చింది. 5 సూత్రాలు వస్తాయి. ఆ శాస్త్రాల్లో కూడా ఉన్నాయి. అర్థమైంది. అహింస పరమో ధర్మ అని అంటాడు. అహింస ఆ పరమో ధర్మ, దేవీ దేవతల ధర్మం. అర్థమైందండి. సో ఆ విధంగా వాళ్ళు సత్వగుణంతో ఆత్మిక స్థితిలో ఉంటారు. అంటే మనస్సు ఎప్పుడు కూడా అండి ఆంతరిక శుద్ధి, పరమాత్మ యొక్క ఆత్మిక స్థితి, పరమాత్మ యొక్క స్మృతి. ఇదే గుర్తుపెట్టు. రాజయోగం అంటే ఆత్మిక స్థితి, పరమాత్మ యొక్క స్మృతి. అది రాజయోగం. స్మృతిలో నిష్కామ భావముతో నిండి ఉంటుంది. ఎటువంటి కోరికలు లేవు. ఏదో కర్మ ఫలానా ఫలము కోసమని నేను కర్మ చెయ్యను. నిస్వార్థంగా నిష్కామ సేవాధారి భగవంతుడు. చూసారా, ఆ విధంగా మనకి కూడా అటువంటి గుణాలు. భగవంతుడు మన కోసం స్వర్గాన్ని రచించి మనని స్వర్గంలో పెట్టి తను మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు, పరంధామానికి. తన కోసమని స్వర్గరచన చేసుకోవటం లేదు. అది నిష్కామ సేవాధారి భగవంతుడు. ఆ విధంగా మనం కూడా ఏం చేస్తున్నాం? నిష్కామ భావంతో ఉంటుందో బుద్ధి వివేకముతో కూడి ఉంటుంది. బుద్ధి ఉంది అందరికీ కూడా. వివేకముతో కూడి ఉండటం అంటే ఆత్మ అనుభవంతో కూడి ఉన్నప్పుడే ఆ బుద్ధినేత్రము ఆత్మ యొక్క ఆత్మను ఉద్ధరించుకోవడం పనిచేస్తుంది. ఆత్మని శుద్ధి చేసుకోవడం కోసం పనిచేస్తుంది. వివేకంతో కూడి ఉంటుందో
జాగ్రత్త వినండి. మనస్సు సత్వగుణముతో ఆత్మిక స్థితి పరమాత్మిక స్మృతిలో నిష్కామ భావంతో నిండి ఉంటుందో, బుద్ధి వివేకముతో కూడి ఉంటుందో, అప్పుడు మనస్సు పవిత్రమైన ఆలోచనలను ఉత్పత్తి చేస్తుంది. శుద్ధమైన ఆలోచన అంటే ఎవరి పట్ల పగ, ద్వేషము ఇవేవి ఉండదు. అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకము, సర్వమానవ సౌభ్రాతృత్వం, ఇవన్నీ కూడా దీని నుండి వచ్చాయన్నమాట. శుద్ధమైనటువంటి మనసు శుద్ధ సంకల్పాలని ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు గీత సమర్థించే శ్లోకాలు కొన్ని తెలుసుకుందామండి. దీన్ని గీతలో నిజమైన పవిత్రత అంటే శౌచం అంటాడు. అందుకని మన వాష్రూమ్స్ ఏమంటారు, బాత్రూమ్స్ ఏమంటారు, శౌచాలయము అంటారు. శౌచం అంటే శుద్ధము, పవిత్రమా, శుభ్రత, స్వచ్ఛత ఇదన్నమాట. నిజమైన పవిత్రత అంటే శౌచం అంటే శారీరక శుద్ధితో పాటు మానసిక శుద్ధి అని భగవంతుడు స్పష్టం చేస్తున్నారు. అర్థమైందండి? శారీరక శుద్ధి ఒకటే కాదు. శారీరక శుద్ధి ఎలాగైనా చేసుకుంటాం. రోజుకి 1, 2, 3 సార్లు స్నానం చేస్తున్నాం అంటే శరీరం శుద్ధమైపోయింది. కానీ శరీరాన్ని కడుక్కుంటే మనసు శుద్ధి కాబడదు, బుద్ధి శుద్ధి కాబడదు, అంటే ఆత్మ శుద్ధి కాదు. అందుకనే గీతలో ఏమంటాడు, గీత ఆధ్యాత్మికంగా చూస్తే అక్కడ శౌచం అంటే ఆంతరిక శుద్ధి. అందుకనే సత్వ సంశుద్ధి అంటాడు అక్కడ. సత్వ అంటే ఆంతరికం అండి. సత్వ అంటే బాహ్యం కాదు. సత్వ రజో తమోలో రజో తమో అది బాహ్యంగా దైహిక భ్రాంతి. ఎందుకంటే ద్వాపరయుగం నుంచి దేహభ్రాంతిలో వచ్చేస్తారు మనుషులు. ఆత్మిక స్థితిలో ఎక్కడ ఉంటారు? సత్యత్రేతాయుగాల్లో ఉంటారు. అందుకని సాత్విక సత్వ, ఈ సత్వ శుద్ధి అని ఎక్కడైతే సత్వ సంశుద్ధి అంటాడు గీతలో, అంటే ఏంటి? ఆంతరిక శుద్ధి కోసం మనం పాటుపడాలి. అర్థమైందండి? ఈ విధంగా భగవంతుడు మనకు స్పష్టం చేస్తున్నారు. దీన్ని ఒక శ్లోకము మీకు 16వ అధ్యాయంలోని మొదటి శ్లోకం అండి. అందులో ఈ విధంగా ఉంటుంది. సత్వ సంశుద్ధి అనే పదం వస్తుంది. జాగ్రత్తగా వినండి ముందు శ్లోకాన్ని. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తపం ఆర్జవం అంటాడు. అంతవరకే 16 అధ్యాయంలో 2, 3 కూడా ఈ దివ్య గుణాలు చెప్తాయి. అందులో మొట్టమొదటి శ్లోకం మాత్రం మనం తీసుకున్నాము. అక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? దైవీ గుణాలలో అగ్రగామిగా చెప్పబడింది నంబర్ 1 అన్నమాట. ఈ ఒక్క గుణాన్ని మనం ధారణ చేస్తే మిగతా 26 గుణాలు 25 గుణాలు ఆటోమేటిక్ వచ్చేస్తాయండి. ఈ ఒక్క గుణం అంత కీలకమైనటువంటి గుణం అనమాట. ఏమిటండి? సత్వ సంశుద్ధి. అభయం సత్వ సంశుద్ధి అన్నాడు చూసారా? ఫస్ట్ అభయం అన్నాడు అంటే ఫియర్లెస్నెస్, నిర్భయత్వము, భయరాహిత్యము అదనమాట. తర్వాత సత్వ సంశుద్ధి అన్నాడు. సత్వ సంశుద్ధి అంటే అంతఃకరణ శుద్ధత, అంతఃకరణ పవిత్రత, భయము లేకపోవడం అని దాన్ని పక్కన పెట్టేయండి. ముందు మనకు చూడవలసింది ఏంటి? అంతఃకరణ శుద్ధ అంటే ఆత్మశుద్ధి అనమాట. తర్వాత అక్కడ ఏమైతే భయం లేకపోవడము, ఆత్మజ్ఞానం మరియు రాజయోగములో అంటే జ్ఞాన యోగ వ్యవస్థితి అన్నాడు చూసారా? అంటే ఈశ్వరీయ జ్ఞానము మరియు రాజయోగములో స్థిరంగా ఉండడము, మనోనిగ్రహం కలిగి ఉండడము, ఇవన్నీ కూడా దైవీ సంపద. దైవీ సంపద ఏంటి? ఆత్మని శుద్ధి చేసే సంపద, శుచి స్థితి అన్నమాట. అర్థమైందండి? గీతలో మీ దృష్టికి 3 శ్లోకాలు తీసుకొస్తున్నాను. ఇంకా దీంతో పాటుగా 3 శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. అర్థమైందండి? అప్పుడు మీకు క్లారిటీ వస్తుందన్నమాట. శౌచం అంటే ఏమిటో అనేది మీకు క్లారిటీ వస్తుంది. గీతలో ఆంతరిక శౌచాన్ని సూచించే అత్యంత కీలకమైన మరో 3 శ్లోకాలు. అది 13వ అధ్యాయంలోని 7వ శ్లోకము. అందులో ఏం చెప్తుందంటే జ్ఞానం అంటే ఏమిటి? 13వ అధ్యాయంలోని 7, కొన్ని పుస్తకాల్లో 8గా కూడా ఉండొచ్చు. అర్థమైందండి? అమానిత్వం అని స్టార్ట్ అవుతుంది. అమానిత్వం, అదంబిత్వం అని స్టార్ట్ అవుతుంది. 13వ అధ్యాయంలోని 7వ శ్లోకం జ్ఞానం యొక్క లక్షణాలు, మొత్తం 20 లక్షణాలు ఏమి ఉంటాయి. 17వ అధ్యాయంలోని 14వ శ్లోకము శ్రద్ధాత్రయ విభాగ యోగములో 14వ శ్లోకము శారీరక తపస్సు. తర్వాత అదే అధ్యాయంలోని 16వ శ్లోకము మానసిక తపస్సు. ఈ 3 శ్లోకాలు కూడా మనకి ఆంతరిక శుద్ధత గురించి చెప్తోంది. శుచి, అశుచి కాదు, శుచి. అర్థమైందండి? ఒక్కసారి 3 శ్లోకాలు పరిశీలించండి. 13:7 ముందుగా జ్ఞానం యొక్క లక్షణాలలో శౌచం అనే పదం వస్తుంది. అక్కడ అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం. చూసారా? ఆచార్యోపాసనం, శౌచం వచ్చింది. స్థైర్యం, ఆత్మ వినిగ్రహ. ఇది 13వ అధ్యాయంలోని 7 కానీ 8 అనమాట. ఇందులో ఒక్కసారి అర్థాలు తెలుసుకోగలిగితే ఇది జ్ఞాని యొక్క లక్షణాలు. అర్థమైందండి?
అహంకారము, దంభము లేకపోవడము, అహింస, ఓర్పు, కపటము లేని సరళత, గురువుల పట్ల సేవాభావము, గౌరవ భావము, శౌచం అంటే మళ్ళీ ఆంతరంగిక పవిత్రత. అర్థమైందండి? గీత ఎలా సమర్థిస్తుంది చూసారా? కఠోపనిషత్తు దానికి, కఠోపనిషత్ మంత్రాలకి, అదే ఉపనిషత్తు మంత్రాలకి గీత సమర్థిస్తోంది, గీతా మంత్రాలకు ఉపనిషత్తు సమర్థిస్తాయి, మిగతా సర్వశాస్త్రాలు కూడా సమర్థిస్తాయి. అర్థమైంది? మనం తెలుసుకున్నాం, ఇప్పటివరకు ఇంతే తెలుసుకున్నాం కాబట్టి ఇంతవరకు అర్థమైంది. రాబోయే రోజుల్లో ఇతర శాస్త్రాలను కూడా మనం టచ్ చేయగలిగితే అవి కూడా గీతా శ్లోకాలు, గీతలో చెప్పినటువంటి జ్ఞానాన్ని సంపూర్ణంగా సమర్థిస్తాయి. అర్థమైందండి? ఇదనమాట. సో శౌచం అంటే ఆంతరింగ పవిత్రత. తర్వాత స్థిరత్వము అన్నాడు. అర్థమండి? స్థైర్యం అంటే స్థిరత్వము. మనం స్థిరంగా ఉండట్లే, మన మనసు స్థిరంగా ఉండట్లే, బుద్ధి స్థిరంగా ఉండట్లే, అటు ఇటు. ఇప్పుడు ఇది చేద్దాం అనుకుంటాం, ఇది చేయము, ఇంకోటి చేస్తాం, అది కూడా సగం చేసి వదిలేసి ఇంకోటి చేస్తాం. స్థిరంగా పరిగెడుతోంది అనమాట. అందుకని స్థైర్యం అంటే స్థిరత్వము. మరియు తర్వాత ఏమన్నాడు? ఆత్మ వినిగ్రహ అంటే మనోనిగ్రహము. అందులో ఆత్మ వినిగ్రహం అంటే అన్నీ వచ్చేస్తాయి. మనోనిగ్రహము, బుద్ధి మీద నియంత్రణ, ఇంద్రియాల మీద నియంత్రణ, ఇవన్నీ వచ్చేస్తాయి. అర్థమైంది? ఇవన్నీ కూడా జ్ఞానం యొక్క లక్షణాలు. అందులో ముఖ్యమైనది సత్వ సంశుద్ధి. చెప్పినట్టుగా ఇక్కడ ఏమన్నాడు? శౌచం అన్నాడు, అంటే ఆంతరిక శుద్ధత. ఇప్పుడు మనం 17వ అధ్యాయంలోని 14వ శ్లోకం తీసుకుందామండి. శారీరక తపస్సు. ఇందులో కూడా శౌచం అనే పదం వచ్చింది. దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం. శౌచం చూసారా? దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం, శౌచమార్జవం, బ్రహ్మచర్యం, అహింసాచ, శారీరం తప ఉచ్యతే అన్నాడు. ఇది 17వ అధ్యాయంలో 14వ శ్లోకం, శ్రద్ధాత్రేయ విభాగ యోగము. అందులో మనం ఇప్పటికే చర్చించుకున్నాం. దేవ అంటే దేవీ దేవతలు, తర్వాత ద్విజులు అంటే బ్రాహ్మణులు. అంటే ద్విజులు అంటే 2 జన్మలు, 2 సార్లు పుట్టిన, 2 పుట్టుకలు ఉన్నటువంటి వాళ్ళు అనమాట. ఒకటి శరీరపరంగా బ్రాహ్మణులు, జంధ్యం వేసుకున్నటువంటి వాళ్ళు, పిలక పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఆ వర్ణం ప్రకారంగా, భౌతిక వర్ణాల ప్రకారంగా బ్రాహ్మణులు. రెండవది ఆధ్యాత్మికంగా దివ్య గుణాలు, దివ్య శక్తులు ధారణ చేసినటువంటి వాళ్ళు, వాళ్ళని ఆధ్యాత్మిక కోణంలో బ్రాహ్మణులు అంటారు. అందుకని ద్విజులు అంటారు బ్రాహ్మణుల్ని. అర్థమైందండి? దేవతలు బ్రాహ్మణులు, గురువులు తత్వదర్శి అయిన జ్ఞానులు. చూసారా? ఇక్కడ ముఖ్యమైనది అన్నమాట. దేవద్విజగురు ప్రాజ్ఞ అన్నాడు. చూసారా? ప్రాజ్ఞ అంటే అక్కడ తత్వాన్ని దర్శించినటువంటి, ఆధ్యాత్మిక కోణములో సంపూర్ణంగా ఆత్మ, పరమాత్మ, సృష్టి చక్ర జ్ఞానము, కర్మ సిద్ధాంతం ఇవన్నీ పుణికి పుచ్చుకున్నటువంటి జ్ఞానులు. అటువంటి వాళ్ళని కూడా మనం ఏం చేయాలి? వాళ్ళ పట్ల కూడా గౌరవ భావం ఉండాలి. తర్వాత ఏమన్నాడు? శౌచం అన్నాడు, అంటే పవిత్రత. తర్వాత ఏమన్నాడు? శౌచం తర్వాత ఆర్జవం అన్నాడు. ఆర్జవం అంటే కపట స్వభావం ఉండకూడదండి. లోపల ఒక మాట, బయట ఒక మాట అన్నట్టుగా, ఆ లోపల కుళ్ళు పెట్టుకొని బయటికి మాత్రం నవ్వుతూ ఆ నమస్కారం అండి, బాగున్నారా, ఇలా పలకరించడం కాదనమాట. ఆర్జవం అంటే నిష్కపటత్వము, ఆర్జవము. తర్వాత ఏమన్నాడు? బ్రహ్మచర్యం అన్నాడు. బ్రహ్మచర్యం అంటే సెలిబసి. అదే కామ వికారం నుండి దూరంగా ఉండటము. అహింస అన్నాడు. ఎవరికి హింస, ఈవెన్ సంకల్పాలలో కూడా ఎవరి పట్ల కూడా చెడు భావన, హింసాత్మక భావన, అటువంటి ఆలోచనలు కలగకపోవడం, ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించిన శారీరక తపస్సు అని ఈ విధంగా భగవద్గీతలో 17, 14లో వర్ణించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం శౌచం అనే సంగతి తెలుసుకున్నాం. ఇప్పుడు 17, 16 ఒక్కసారి గమనించండి. ఇక్కడ ఏమంటాడంటే 17, 16లో మానసిక తపస్సు అంటాడు అక్కడ. అంటే సంకల్ప శుద్ధి. మనసులో ఏం చేస్తుంది? మనసు అనేది కర్మాగారం అన్నమాట. ఏం చేస్తుందండి? ఆలోచనల కర్మాగారం. 40,000 ఆలోచనలు చేస్తుంది సగటు మనిషి అని మామూలుగా ఈ మోటివేషనల్ స్పీకర్స్ చెప్తూ ఉంటారు మనకి. అర్థమైందండి? 40,000 ఆలోచన, 40 నుంచి 50,000 ఆలోచనలు చేస్తోంది. అంత శక్తి, మానసిక శక్తి ప్రతి ఒక్కరికి భగవంతుడు ఇచ్చాడు. కానీ ఎన్ని సంకల్పాలు మనం వ్యర్థంగా గడిపేస్తున్నాం, ఎన్ని సంకల్పాలు నకారాత్మకంగా విషయ వికారాల వలయంలో ఇంద్రియ సుఖాల కోసం పైపడి దాన్ని ఎగబడుతూ మనసుని, బుద్ధిని కొల్లబెట్టుకొని మనం పాడైపోతున్నాము. అందుకని భగవద్గీత ఏం చెప్తుంది? మానసిక శుద్ధత కూడా చాలా ఇంపార్టెంట్. మన ప్రసాద సౌమ్యత్వం, మౌనం ఆత్మ వినిగ్రహ, భావ సంశుద్ధి రీత్యేత తపో మానసముచ్యతే అంటాడు. ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది మానసిక తపస్సు అంటే ఏమన్నాడు ఇక్కడ? భావ సంశుద్ధి అన్నాడండి. భావం అంటే ఆలోచనలు, సంకల్పాలు, థాట్స్ అన్నమాట. అది ప్యూర్గా ఉండాలన్నమాట. సంశుద్ధి అంటే పవిత్రంగా, శుద్ధంగా ఉండాలి. గీతలోని మానసిక తపస్సు శ్లోకము, కఠోపనిషత్తులోని సమనస్క
నిగ్రహం గల మనస్సు మరియు సదా శుచి, సదా పవిత్రుడు అనే స్థితికి అత్యంత ఖచ్చితమైన ప్రాక్టికల్ వివరణని మనకిస్తోంది. కఠోపనిషత్తు ఏ ఆదర్శవంతమైన మానసిక పవిత్రతను సాధించమని చెప్పిందో, కఠోపనిషత్తు ఏం చెప్పిందండి? మానసిక పవిత్రతని, ఆదర్శమైన మానసిక పవిత్రతను సాధించమని చెప్పిందో దానిని జీవితంలో ఎలా అభ్యసించాలో భగవంతుడు ఈ గీతా శ్లోకంలో వివరించటం జరిగింది. ఇది మానసిక శుద్ధత. గీతలో చెప్పబడిన ఆత్మ వినిగ్రహ అన్నాడు. అంటే మనసును తన అధీనములో ఉంచుకోవడము, అంటే మైండ్ కంట్రోల్ అన్నమాట. సెల్ఫ్ కంట్రోల్ అంటే ముఖ్యంగా మనకి మైండ్ కంట్రోల్ అనే ఈ లక్షణం ఉండాలి. కఠోపనిషత్తులో ఏం చెప్పాడు? ఇక్కడేమో ఆత్మ వినిగ్రహ అన్నాడు. కఠోపనిషత్తులు ఏమన్నాడండి? సమనస్క. ఈ స్థితికి ప్రత్యక్ష సమర్థన. మనస్సు అనే పగ్గాలను బుద్ధి తన వశములో ఉంచుకున్నప్పుడే, మనస్సు అనే పగ్గాలను బుద్ధి అనే సారథి వశములో ఉంచుకున్నప్పుడే రథము సరిగ్గా నడుస్తుంది. అలాగే గీత నిర్దేశించిన భావ సంశుద్ధి అన్నాడు. చూసారు అక్కడ? భావ సంశుద్ధి అంటే ఏంటి? ఆలోచనలలో కల్మషము లేకపోవడము, నో నెగటివ్ ఆర్ వేస్ట్ థాట్స్ అన్నమాట. ఆలోచనలో కుళ్ళు ఉండకూడదు. అర్థమైంది? అవతల వాడి పట్ల ద్వేష భావన ఉండకూడదు, చెడు భావన ఉండకూడదు. మరి ఇంకేమన్నాడు? మనః ప్రసాద సౌమ్యత్వం అన్నాడు. మనః ప్రసాద సౌమ్యత్వం అంటే మనసు యొక్క ప్రసన్నత. ప్రశాంతంగా ఉండాలండి. ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తం గీతలో ఉంటాయి. ఆ విధంగా ప్రశాంతంగా మనసు యొక్క ప్రసన్నత, ఇవన్నీ కూడా కఠోపనిషత్తు ఆకాంక్షించిన ఆంతరంగిక శుచిత్వానికి, పవిత్రతకు అసలైన తాత్విక రూపాలు. అర్థమైందండి? కామ క్రోధాలు లేని పవిత్రమైన భావాలే ఆత్మను సదా శుచిగా ఉంచుతాయి. క్లుప్తంగా చెప్పాలంటే కఠోపనిషత్తు 1:3-7లో చెప్పబడిన వివేకహీనుడు అంటే ఏంటి? అవిజ్ఞానవాన్ అన్నాడు. చూసారా? ఈ మానసిక తపస్సును విస్మరించి సంసార బంధాలలో పడిపోతాడు. అర్థమైందండి? అదే కఠోపనిషత్తు 1:3-8లోని వివేకి అన్నాడు. అక్కడ విజ్ఞానవాన్ గీత చెప్పినట్లుగా తన సంకల్పాలను శుద్ధి చేసుకుంటూ మనస్సును ప్రసన్నంగా ఉంచుకుని ఆత్మ నిగ్రహాన్ని సాధిస్తాడు. ఈ మానసిక తపస్సే ఆత్మను ఏం చేస్తుందండి? పునర్జన్మ లేని పరమపదానికి చేర్చే రాజమార్గము. పునర్జన్మ లేని అంటే ఏంటి? సత్యత్రేతాయుగాలలో శ్రేష్ఠ జన్మలని వాళ్ళు ప్రాప్తి చేసుకుంటారు. ఇక్కడికి మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఇదే అంశాన్ని మనం, ఈ కఠోపనిషత్తు ఈ 2 మంత్రాల్లో తదుపరి విషయాన్ని మనం చర్చించుకుంటామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.